బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. చాలా విశేషమైనటువంటి ప్రశ్నమ్మ. ముందు బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అదేవిధంగా మీకు, మీ యాజమాన్యానికి, అందరికీ అందులో పనిచేసే వాళ్ళకి ఈ శుభాకాంక్షలను అందజేస్తూ, మనందరికీ ఎవడైనా ఏం కావాలరా నీకు అంటే తెలివి కావాలి, బుద్ధి కావాలి, అక్షరం కావాలి, బాగా నేను మాట్లాడగలగాలి, నాకు వాక్ పెటిమ ఉండాలి, వాక్ వైఖరి ఉండాలి, శబ్ద ఝరి ఎప్పుడూ నా వెంట పక్కన సాగుతూ ఉండాలి. ఇవి ఎలా ఉండాలి? జ్ఞానయుక్తమై ఉండాలి. ఏదో మాట్లాడాము అన్నట్టు కాదు. ఏం మాట్లాడినా దానికి ఒక అద్భుతమైనటువంటి ఒక అథెంటిసిటీ ఉండి నేను మాట్లాడాలి అనే ఆలోచన ఉండాలి. దాని మీద పట్టు ఉండాలి. ఆ ఇచ్చేటటువంటి తల్లే వాగ్దేవత, ఆవిడే సరస్వతి. ఈ సరస్వతి అమ్మవారు అనంగానే మనకి సమస్తమైనటువంటి విద్యలకి మూలమై, చక్కగా తెల్లటి చీరతో ఎర్రటి బార్డర్ కట్టుకొని, మల్లెపువ్వులాగా, ఓ మంచులాగా, అదేవిధంగా ఓ ముత్యాల హారంలాగా, ఓ చంద్రుడు, పున్నమి నాటి చంద్రుడిలాగా తెల్లటి ముఖముతో ఆనందంగా, తృప్తిగా ఒక వీణని చేతిలో పెట్టుకొని, ఆ ఒక చేతిలో అక్షమాలను ధరించి, ఓ చేతిలో పుస్తకాన్ని పక్కన పెట్టుకొని, అదేవిధంగా చిలకని పక్కన ఉంచుకొని, శారిక అని కూడా పిలుస్తాం, ఓ చిలకని పక్కన పెట్టుకొని, ఇలా ఓ దేదీప్యమానమైనటువంటి శ్వేతపద్మములో కూర్చొని ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి కోసం బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు, అదేవిధంగా మహేశ్వరుడు, దేవతలందరూ కూడా తపస్సు చేస్తూ ఉంటారు. అలాంటి ఆ తల్లి యొక్క రూపాన్ని ఒక్కసారి మనం తలుచుకుంటే మనలో ఉన్న జాడ్యాలన్నీ దూరం అయిపోతాయి. ఎక్కడిది ఈ శ్లోకం? యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత, సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాప. మనలో ఉండే జాడ్యము, బద్ధకము అన్నీ కొట్టుకుపోతాయి. తెలివి తక్కువ వాడికి బద్ధకం ఎక్కువ ఉంటుంది. తెలివి గలవాడికి బుద్ధి చాలా చురుకుగా పనిచేసి వాడికి బద్ధకం ఉన్నా వాడి పనులు అయిపోతుంది. కాబట్టి ఆ మేధ, ఆ తల్లి ఆశ్రయించాలి. ఇక మాఘ శుక్ల పంచమి, దీనినే మనమందరం కూడా ఆ అమ్మవారి పేరు మీదుగా చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటాం. ఆ సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాం. ఆ అమ్మవారి రూపాన్ని తలుచుకొని ఒక విగ్రహం పెట్టుకొని ఆనాడు చక్కగా షోడశోపచార పూజలతోటి ఆ అమ్మవారిని అర్చించుకొని, మన దగ్గర ఉండే గ్రంథాలను తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి, ఈ గ్రంథాలలో ఉన్నటువంటి అమ్మా సరస్వతి, నువ్వు నా కంఠమునందు ఆభరణంగా ఉండాలమ్మా అని కోరుకుంటూ ఆ తల్లిని మనం నమస్కారం చేసుకోవాలి. ఆ రోజు చాలా ఎవ్వరిని అనవసరంగా నిష్కారణంగా ఒక మాట అనకూడదు. ఎందుకు? ఆ తల్లి అహింసా దేవత, అహింసకి పెట్టింది పేరు. కాబట్టి అలాంటి ఆ అహింసా దేవత అయినటువంటి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ఈ అష్టోత్తర శతనామాదులు చేసుకొని అర్చించుకొని, కనీసం ఒక్క అష్టకమో లేదా ఒక్క శ్లోకమైనా, ఓపిక ఉన్నవాడు ఒక 100 శ్లోకాలు శతశ్లోకి అయినా, ఇంకా ఓపిక ఉన్నవాడు 500 శ్లోకాలైనా ఆ రోజు ఏదో ఒక రూపంలో పఠనం చెయ్యాలి. అంటే భగవద్గీత చదువు, లేదు విష్ణు సహస్రనామం చదువు, లేదు శివ అష్టోత్తర శతనామావళిని చదువు, లేదా సరస్వతి అష్టోత్తరం చదువు, కానీ ఏదో ఒకటి చదువు.
పూజ చేసుకొని అని ఇది ఒక ప్రతిజ్ఞ కింద తీసుకొని, అమ్మా నన్ను ఆవరించు, నన్ను ఆవహించు, నాలో ఉండి నాలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని మొత్తాన్ని తీసేసెయ్యి తల్లి అని మాఘశుద్ధ పంచమి నాడు ఎవడు అనుష్ఠానం చేస్తాడో ఆ అమ్మకి, ఆ అమ్మ వాణ్ణల్లా అనుగ్రహించి వాడిలో ఉండే అవిద్యని, అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. For more videos like this, subscribe Big TV channel.